ఇక మరో అంశంలోకి వెళ్దాం. బాబు డైరెక్షన్లోనే తిరుపతి ఎక్కిసలాట నివేదిక, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. నిజంగానే శివశంకర్ గారు ఈ తిరుపతికి దాని మీద కమిషన్ ఇచ్చిన దాని మీద సోషల్ మీడియాలో కూడా చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది ఏకపక్ష కమిషన్ నివేదికలాగా ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే ఆశ్చర్యం, కేవలం 2-3 ఆఫీసర్స్ మాత్రమే బాధ్యులు, బోర్డుకు సంబంధం లేదు. ఇవన్నీ ఇట్లా కమిషన్ నివేదిక ఇస్తే మనం అప్పుడు రాజమండ్రి నివేదిక మళ్ళీ అనిపిస్తూ ఉంది. ఇది కూడా ఖచ్చితంగా సార్, ఇది కేవలము ముందే సిట్ వాళ్ళు ఎవరైతే వేసారో కమిషన్ వేసే ముందే రిపోర్ట్ వాళ్ళ చేతికి ఇచ్చేసేసి కేవలము తూతూ మంత్రంగా నామమాత్రంగా వాళ్ళు రిటర్న్ చేసినట్టు అట్లా అనకూడదు. ఎందుకంటే గౌరవ మాజీ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆ నివేదికను తప్పు పట్టచ్చు, కానీ ముందుగా ఇచ్చారు అట్లాంటి మాటలు అనకూడదు, తప్పది. అలా ఉన్నట్టుంది సార్, చూస్తే అలా ఉన్నట్టుంది. ఎందుకంటే కనుక నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళేసి కేవలం 2-3 పేర్లు చెప్పారో, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఈనాడు పత్రికలో ఏదైతే ఉన్నారో కేవలం ఆ 3 ఆఫీసర్ల మీదనే, ఒకటి ఆ గోశాల డైరెక్టర్ గా ఉన్న హరినాథ్ రెడ్డిని, అదే విధంగా తర్వాత గౌతమి గారిని, తర్వాత రమణ్ కుమార్ డిఎస్పీ గారిని, ఈ 3 టార్గెట్ చేస్తా ఉన్నారు. అప్పట్లో కూడా వీళ్ళు 3 చేశారు, వీళ్ళ 3 బాధ్యులని ప్రజలు జనాల్లో చొప్పించడానికి ప్రయత్నం చేశారే గానీ నిజంగా అక్కడ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఆ ఎస్పీ కలెక్టర్ వాళ్ళకు కూడా ఉంటది కదా, గోశాలలో టికెట్లు ఇచ్చేటువంటి కేవలం ఆ యొక్క బాధ్యతనే ఆయన తీసుకున్నారు కదా, అతన్ని ఎందుకు, హరినాథ్ రెడ్డిని ఎందుకు ఈ రోజు టార్గెట్ చేశారు? ఎందుకు అంటే కేవలం 5-6 నెలల నుంచి అతను వైఎస్ఆర్సీపీ తొత్తు, వైఎస్ఆర్సీపీని సోషల్ మీడియాలో, పత్రికల్లో వాళ్ళ అధికారులు, కొంతమంది నాయకులు కూడాను చేస్తారు. దానికి బట్టి అతన్ని హరినాథ్ రెడ్డి గారిని ఫిక్స్ చేశారు. అదే విధంగా ఇంకోటి రమణ కుమార్ చేశారు. నిజంగా తొక్కిసలా ఎవరిని సార్ బాధ్యత? బయట టికెట్లు ఇచ్చేటువంటి తొక్కిసలాట లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? ఎవరు దాన్ని పర్యవేక్షణ చేయాలి? ఎవరు దానికి ఎస్పీ బాధ్యులు కాదా? దానికి కలెక్టర్ బాధ్యులు కాదా? అదే విధంగా మిగతా అధికారులు బాధ్యులు కాదా? ప్రకాష్ అనేటువంటి వ్యక్తి కూడా రమణ కుమార్ గారితో పాటు వాళ్ళతో పాటు ఉన్నారు. కానీ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇంకొకరిని ఎవరిని కూడా దాంట్లో లేకుండా కేవలము ఈ 3 అధికారులనే, అది కూడా జిఏడికి గౌతమి గారి బాధ్యతలు అప్పచెప్పడము, వీళ్ళిద్దరి మధ్య క్రిమినల్ చర్యలు చేయడం అనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఇది ఒక ఉదాహరణ. మీరు అన్నట్టు గోదావరి పుష్కరాలు కావచ్చు, లేకపోతే ఇంకొక కమిషన్లు కావచ్చు, ఏది వేసినా ఆయనకు అనుకూలంగా వచ్చే రిపోర్ట్ ఆయన చేతి క్యాబినెట్ వచ్చి ఆమోదిస్తుంది. కానీ నిజంగా అదే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వేస్తున్నారు, లేని కేసుల మీద వేస్తున్నారు, సిట్టులు వేస్తున్నారు, ఇంకొక విచారణ కమిషన్లు వేస్తున్నారు. మీరు అన్నట్టు ఈ క్రికెట్ సంబంధించి కావచ్చు, ఆటదామందరం కావచ్చు, వీటిలో ఎలా కక్ష సాధింపులుగా రిపోర్ట్లు వస్తున్నాయి. లేని వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి 1-2 బాధ్యులు అయితే 100 మందిని తీసుకొని వస్తున్నారు కదా. ఇక్కడ ఎందుకు ఈ యొక్క కమిషన్ అనేటువంటి వాటిలో, ఈ యొక్క కేబినెట్ ఆమోదించిన వాటిలో ఎందుకు ఇది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సిబిఐకి ఇచ్చి. ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలములో అమాయకులైనటువంటి భక్తులు, అన్యం పుణ్యం ఎదుటి భక్తులు, కొంతమంది ప్రభుత్వ పెద్దలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి, ఈవో బాధ్యత వహించాలి. వీళ్ళందరికీ సంబంధం లేకుండా దీన్ని చేసినందుకు నిజంగా ఇటువంటి పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఉండాలంటే సిబిఐకి ఇచ్చి స్వతంత్ర దర్యాప్తు చేపడితే తప్ప ఇందులో నిజానిజాలు బయటికి రావు. ఈ కమిషన్ ఇచ్చినటువంటి ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తూ, పూర్తిగా ఖండిస్తూ పైనటువంటి సిబిఐతో విచారణ చేయించాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. రైట్. అయితే ఇందాక ఒక మిత్రుడు ఎవరో అనాలిసిస్ చెప్తా ఉన్నారు, ఎక్కడో ఏది జగన్ గారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం అయితే జగన్ గారి మీద కూడా కేసు పెట్టారు, ఇక్కడ మాత్రం ఇంతమంది చనిపోతే ఎవరో 2 ఆఫీసర్ల మీద పెట్టారు. రాజమండ్రిలో అయితే ఆ మాత్రం కూడా లేదనుకోండి, ఒక కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. మరి బోర్డు విధానం మార్చింది. విధానం మార్చడం వల్ల ఇంత గందరగోళం జరిగి ఇంతమంది చనిపోవడానికి కారణమైంది. బోర్డు బాధ్యత లేదు, ప్రభుత్వానికి బాధ్యత లేదు, మంత్రి బాధ్యత లేదు, ముఖ్యమంత్రి బాధ్యత లేదు, కేవలం 2 కింద ఆఫీసర్లు మాత్రమే అని చెప్పి ఇవ్వటం ఏకపక్షంగా అనిపిస్తోందంటూ ఒక ఆయన విశ్లేషణ చేశారు. వేమారెడ్డి గారు మీరేమంటారు? మీకేమనిపించింది తిరుపతి ఇన్సిడెంట్ మీద? న్యాయం జరిగినట్టేనా చనిపోయిన కుటుంబాల వారికి? ఇది వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా సార్, జనరల్ గా జరిగే విధానం ఏంటంటే వీళ్ళు వేస్తారు విచారణ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ని సేవ్ చేసుకునే విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసింది అదేను. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం, ఇది ప్రజలకు ఎవరికి తెలియకుండా ఏం లేదు, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు జరిగిన
అంతమంది చనిపోతే అది ఎందుకు అక్కడ ఒక సిస్టాన్ని వీళ్ళు అడాప్ట్ చేశారు. ఎందుకు ఒకేసారి వదలడం వల్ల తొక్కిసలాట అయింది. అదే ఒక కొన్ని గంటల ముందు నుంచి అయితే అంత తొక్కిసలాట ఉండేది కాదు. దట్ పాలసీ మ్యాటర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద ఏం లేదు. ఎవరో కింద ఆఫీసర్లు ఎవరెవరో ఉంటారు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళ మీద దోశారు. అదే జరుగుతుంది, అంతకు మించి ఉంది సార్. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు? తిరుపతి నివేదిక మీద. తిరుపతి నివేదిక చంద్రబాబు గారి డైరెక్షన్ లో జరుగుతుందా అంటే, గతంలో జరిగినటువంటి ఈ పుష్కరాలకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో, ఈ నివేదికకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నివేదిక కూడా పూర్తిగా వైవిధ్యమైనటువంటి అధికార గణం ఉంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో, ఇది అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కంప్లీట్ గా ఫెయిల్యూర్. ఎందుకంటే పుష్కరాలకు సంబంధించి అది ఒక టర్మ్కి ఒకసారి వచ్చేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను క్రియేట్ చేయడం కానీ అవి శాశ్వతమైన ప్రాతిపదికన తీసుకునేటువంటి కార్యక్రమాలు కాదు, అప్పటికప్పుడు టెంపరీగా తీసుకునేటువంటివి. ఆ పరిమిత కాలం కోసం అక్కడ ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ తొక్కిసలాట జరిగితే అక్కడ తాత్కాలికమైన ఏర్పాట్లలో ఏదైనా జరిగి ఉండొచ్చు అనేది ఒక నివేదిక రావచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేపాటికి ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ రెగ్యులర్ బేసిస్ లో సెక్యూరిటీ ఉంటుంది, రెగ్యులర్ బేసిస్ లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, శాశ్వతమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. వీటన్నిటిని కాదని ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దీని మీద పుష్కరాల్లో జరిగినటువంటి ఎంక్వైరీ ఇక్కడ కూడా జరగాలి అనేది ఒక సామాన్య ప్రజలుగా మా యొక్క డిమాండ్ అండి. పుష్కరాల్లో జరిగినట్టు సిట్టింగ్ జడ్జితో జరిగినట్లయితే పుష్కరాల్లో కూడా రిటైర్డ్ జడ్జి అనండి, మీరు పొరపాటు పడుతున్నారు. అప్పుడు కూడా ఎవరి మీద చర్య తీసుకోవాలి, అసలు భక్తులే తప్పని తేల్చేశారు ఆ నివేదికలో కూడా. రిపోర్ట్ వేరు సార్, రిపోర్ట్ వేరు. కానీ ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే జరిగినటువంటి పరిస్థితి ఉంటే అదే సార్. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పుష్కరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమిటంటే సార్, అక్కడ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు కాబట్టి అధికారులని ఆ రోజు ఎవరు తప్పు లేదో లేదా భక్తుల తప్పు అని చెప్పేసి రిపోర్ట్ వస్తే మనం అందరం కూడా కాస్తో కోస్తో ఏకీభవించవచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేపాటికి కంప్లీట్ గా డిఫరెంట్ సార్. ఇక్కడ కంప్లీట్ గా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్టాండర్డ్ మెజర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కాదని ఆ రోజు తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే, ప్రతిరోజు తొక్కిసలాట జరగాలి కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక రోజు క్రౌడ్ ఉండి రెండో రోజు ఖాళీగా ఉండే పరిస్థితి కాదు. రైట్. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఆ రిపోర్ట్ని, అక్కడ పుష్కరాల నివేదికని ఖండఖండాలుగా మొత్తం విశ్లేషించి ఎంత తప్పులు తడక లేకపోతే ఎంత ఇది తేలిగ్గా కొట్టేసినట్టు 29 మంది అనిపోతే ఇదే పరిస్థితి అని వారు అప్పట్లో విశ్లేషించారు.